హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 25th May 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అడవిని కాపాడుకుంటేనే భవిష్యత్తు. దట్టమైన అడవులు వాతావరణాన్ని కూడా సమర్థంగా నియంత్రిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి కదా. కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరణం వేడెక్కుతుంది. కాబట్టి దట్టమైన అరణ్యాల వల్ల వాతావరణం అనేది నియంత్రణలో ఉంటుంది. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ విడుదల చేసిన రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 57 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అడవులను నరికేశారు. ఏ దేశంలోనైనా సరే కనీసం 33% వరకు అటవీ విస్తీర్ణం ఉన్నట్టయితే అక్కడ పర్యావరణం బ్యాలెన్స్డ్గా ఉండడానికి అది హెల్ప్ చేస్తుంది. అయితే ఇండియాలో అటవీ విస్తీర్ణం చూసుకుంటే 22% లోపే ఉంది. బ్రెజిల్లో చూసుకుంటే 60%, కోస్తారికాలో చూసుకుంటే 51% ఉంది. అయితే ఇండియాలో ఎందుకు అటవీ విస్తీర్ణం ఇంకా తగ్గుకుంటూ వస్తుంది అని అంటే కొన్ని ముఖ్యమైన కారణాలు ఏంటంటే గనుల తవ్వకం, విద్యుత్ కేంద్రాలు నెలకొల్పడం, ఆనకట్టలు కట్టడం, పరిశ్రమలు నెలకొల్పడం, ఇంకా రహదారులు వేయడం. అయితే ఇందులో కొన్ని అభివృద్ధికి సంబంధించినవే ఉన్నాయి. కానీ చాలాసార్లు అడవుల నరికివేత చేస్తూ వచ్చే ప్రాజెక్టులు వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కంపా చట్టము, గ్రీన్ ఇండియా మిషన్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవేవి కూడా అటవీ విస్తీర్ణం పెరగడానికి హెల్ప్ చేయలేకపోతున్నాయి. కంపా చట్టం ఏంటంటే ది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్. ఎక్కడైనా సరే ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్టు వచ్చి దానివల్ల అడవులు నరికివేయాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర చెట్లు పెంచి అడవులుగా తయారు చేసేలాగా ఈ చట్టాన్ని నిర్దేశిస్తుంది. కానీ ఇవన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి. అలా కాకుండా ప్రజలు, ప్రభుత్వాలు కలిసి అటవీ విస్తీర్ణాన్ని పెంచినట్టయితే పర్యావరణ సమతూకాన్ని సాధించవచ్చు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఏఐ శకంలో కొత్త ఉరవడి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలు అనేవి చాలా ఎక్కువగా వాడుకలో ఉంటున్నాయి కదా. ఈ కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పరిశ్రమలలో వినూత్నమైన మార్పులు అయితే తీసుకొచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పరిశ్రమలో మరింతగా అంతర్భాగం అయిపోతుంది. కాబట్టి మన దేశంలో యువకులకు కూడా ఏఐ బాగా నేర్పించి ఉపాధి అవకాశాల్లో వాళ్ళు వెనకబడిపోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రాథమిక దశ నుంచి ఏఐని సిలబస్లో అంతర్భాగం చేయాలని చెప్పి జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సూచించింది. ఇంకా జాతీయ విద్యా సాంకేతికత వేదిక అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంని ఏర్పాటు చేయాలని కూడా ఇది సూచించింది. ఈ వేదిక ఏం చేస్తుందంటే ఏఐని ఇంకా అధునాతన సాంకేతికతలని బోధనలోనూ సిలబస్ల్లోనూ ఏ విధంగా తీసుకురావచ్చు అన్న ఐడియాలని షేర్ చేసుకోవడానికే ఈ వేదికను నెలకొల్పాలని సూచించింది. ఇంకా నీతి ఆయోగ్ అందరికీ ఏఐ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ఆన్లైన్ కోర్సుల ద్వారా ఏఐని నేర్పాలి అని చెప్పి సంకల్పించింది. ఏఐ విద్యా బోధనలో కూడా ఎంతగా హెల్ప్ చేస్తుందంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా నేర్చుకుంటారు కదా. ఎవరికి తగిన రీతిలో బోధనా పద్ధతి వారి కోసం చేపట్టడానికి ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా గేమ్ సహాయంతో కూడా విద్యార్థులకి చదువు నేర్పడము, విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వడము, బోధనా కార్యక్రమాలకి టైం టేబుల్ ప్రిపేర్ చేసేయడం ఇవన్నీ కూడా ఏఐ చేయగలుగుతుంది. ఇంకా మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే శారీరక లోపాలు లేదంటే మానసిక లోపాలు ఉన్న పిల్లల కోసం ఏఐతో పనిచేసే ప్రత్యేక లెర్నింగ్ టూల్స్ని కూడా అందిస్తుంది. కాబట్టి కృత్రిమ మేధను విద్యార్థులందరికీ నేర్పేలాగా నిధులు చాలా కేటాయించాలి. అంతేకాకుండా విద్యార్థులకు నేర్పించడానికి ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఎడిటోరియల్ మామిడి గౌరీశంకర్ గారు రాశారు. తర్వాతి ఎడిటోరియల్ ద్రవ్య లోటును కట్టడి చేసేదెలా. దేశం కానీ రాష్ట్రం కానీ వేసుకునే బడ్జెట్లో ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని లోటు బడ్జెట్ అని అంటారు, అంటే డెఫిసిట్ బడ్జెట్. అలా కాకుండా వ్యయం కన్నా ఆదాయం ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు, అంటే సర్ప్లస్ బడ్జెట్. తర్వాత ఆదాయం వ్యయం సమానంగా ఉన్నట్టయితే దాన్ని సంతులిత బడ్జెట్ లేదా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని అంటారు. అయితే 20వ శతాబ్దం వరకు సంతులిత బడ్జెట్ లేదా మిగులు బడ్జెటే ఎక్కువగా వేసేవాళ్ళు ఆర్థికవేత్తలు. కానీ తర్వాత లోటు బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. అయితే ఈ ద్రవ్య లోటును సాధారణంగా రుణాలు, నగదు నిల్వలు, ప్రవాస భారతీయులు పంపిన డిపాజిట్ల నుంచి పూరిస్తారు. అయితే ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం ప్రకారం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ద్రవ్య లోటు అనేది జీడిపిలో 3% మించకూడదు. కానీ 2023-24 బడ్జెట్లో
ద్రవ్యలోటు జీడిపిలో 5.8% ఉంది. 2024-25 బడ్జెట్లో ఈ లోటుని 4.5% పరిమితం చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే FRBM చట్టం ప్రకారం దీన్ని 3% తీసుకురావాలి అని అంటే ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా రుణాల మీద నమ్మకం పెట్టుకునే లోటు బడ్జెట్ అనేది వేసుకుంటూ ఉంటారు కదా. అయితే రుణాలు ఎంత ఉండాలి, జీడిపిలో ఎంత శాతం ఉండాలి అనే దానికి ఎలాంటి పరిమితి లేదు. కానీ 2016లో ఎన్కేసింగ్ కమిటీ 2023 సంవత్సరం నాటికి మొత్తం రుణం జీడిపిలో 60% ఉండాలని సూచించింది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేంద్రం, రాష్ట్రాల మొత్తం రుణం జీడిపిలో 81% ఉంది. రుణాలు తీసుకోవడం అనేది పూర్తిగా తప్పని అనలేము. ఎందుకంటే ఆదాయం ఎక్కువగా లేనప్పుడు మౌలిక వసతులు కల్పించడానికి కానీ, సంపద సృష్టించడానికి కానీ మనం ఖర్చు పెట్టకపోతే అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి రుణాలు తెచ్చి దాన్ని మౌలిక వసతులను సృష్టించడానికి, ఇంకా అభివృద్ధి జరగడానికి వెచ్చించాలి. దాని నుంచి వచ్చిన సంపదని సంక్షేమ పథకాలకు కేటాయించాలి. కానీ ప్రస్తుతం చాలా దగ్గరలో ఏం జరుగుతుందంటే రుణాలు తీసుకొచ్చి దాన్ని డైరెక్ట్గా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. దానివల్ల సంపద సృష్టి జరగకపోగా ఆ తెచ్చిన రుణాలకి వడ్డీలు కట్టడము, ఆ వడ్డీలు కట్టలేక దానికోసం మళ్ళీ కొత్త అప్పులు తీసుకోవడము, అలా చాలా రాష్ట్రాలు అప్పుల వలయంలో కూరుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా రుణ నియంత్రణ కోసం కేంద్రం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ఎడిటోరియల్ ఆచార్య BRK రావు గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.